కాంగ్రెస్ కు వచ్చిన 66% సర్పంచ్ స్థానాలు నిజమైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రెండు పడవలపై ప్రయాణిస్తున్నారని అన్నారు. ఆ రెండు పార్టీలు పూర్తి అవగాహనతో పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీనన్న చెప్పినట్టు అన్ని మనమే గెలిచినాం. కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టువి. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదలు 5 నిమిషాలు ఏం చెప్పిండు, 66% వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ముఖం చూసి వేసిండ్రు, మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదలు 5 నిమిషాలు చెప్పిండు. అటెన్కి ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళల్లో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు. ఒకటే ప్రెస్ మీట్లా ముందు 5 నిమిషాలు ఒక తీరుగా, ఆఖరికి ఒక తీరుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు, ఒకడు రాము ఇంకోడు రెమో, అపరిచితుడు.